రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, దేవునికి అనుకూలము, పూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి చెప్తున్నారు కదండి. దేవుని చిత్తమేదో మళ్ళీ మేము పరీక్షించాల్సిన అవసరం ఏముంది? అందుకే పాస్టర్ గారు ఏది చెప్తే అది. ఈరోజు విశ్వాసులకు అంతకు మించిన ఆలోచన లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అడుగడుగున పరీక్షించమంటున్నాడు. మీరు ఏ వేరుచున్నారో జాగ్రత్తగా పరీక్షించుకోమన్నాడు. మీ విశ్వాసాన్ని పరీక్షించుకోమన్నాడు. ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని పరీక్షించుకుని శోధించుకున్న కార్యాన్ని నేను చేయమంటే ఈరోజు మనిషికి పరీక్షించడం లేదు. ఎవరు పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట ఇదే దేవుడు చేయమన్నాడు అని చెప్పేస్తుంటారు. ఇదిగో దేవుడు ఎలాగే బ్రతకమన్నాడు అని చెప్పేస్తుంటారు. కానీ దేవుడు ఎలా బ్రతకమన్నాడో ఎవరికి వారే పరీక్షించుకోవాలి. దేన్ని బట్టి? బైబిల్ని బట్టి. ఎందుకు ఇచ్చాడు నీకు అర్థమయ్యే భాషలో బైబిల్? ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఇందులో ఉన్న విషయాలను నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఇందులో ఉన్న మాటల ప్రకారం బ్రతకాలి.